నేను మీ శ్రీ బాగున్నారా అందరూ? ఏంటి మళ్ళీ మేడారం ఎళ్లారా అని అనుకుంటున్నారా? వెళ్ళామండి. వెళ్ళక తప్పలేదు. ఫ్యామిలీతో మళ్ళీ వెళ్ళాలంటే అదృష్టం ఉండాలి. అమ్మ వాళ్ళని మళ్ళీ మళ్ళీ దర్శనం చేసుకోవాలంటే. ఏమంటారు? నిజమే కదా! వీడియోనైతే ఫుల్ వరకి చూడండి. మీకు తెలుస్తది. నేను ఏమేమి వంటకాలు చేశాననేది కూడా ఆ వీడియోలో అప్లోడ్ చేశాను. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. ఎట్ ది సేమ్ టైమ్ ఇక్కడ చూసారా ఎంత క్రౌడీగా ఉంది అంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేయరు. అసలు టూ మచ్ క్రౌడీగా ఎవరి బాధలు వాళ్ళయి. ఎవరి కష్టాలు వాళ్ళయి అనుకోండి. పిల్లల్ని ఎత్తుకున్న వాళ్ళ బాధ అంతా ఇంత కాదు. కిందైతే బెల్లం కరిగి కాళ్ళకైతే లిటరల్లీ జారిపోతుందంటే నమ్మండి. అంత ఘోరంగా ఉంది పరిస్థితి. అయినా గానీ ఎవ్వరు వాళ్ళ మొక్కుల్ని చెల్లించడంలో తగ్గేదే లేదనుకోండి. ఇక్కడ చూసారా? ఇదైతే సారక్క గద్దె, ఇక్కడైతే సమ్మక్క గద్దె. ఇక్కడ మీరు చూసేది మినీ మేడారం. ఇక్కడ అగ్రంపాడని ఒక విలేజ్ ఉంటది. ఇక్కడ కూడా మేడారం జాతర జరుగుతది. మొదట్లో ఇక్కడే ఉండేవాళ్ళట అమ్మవారు. పోతుంటే అక్కడికెళ్లారు అనేది ఒక కథ అయితే మేము విన్నాము. నాకు తెలిసింది నేను చెప్పాను. మీకేమైనా తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ చూసారా? ఇక్కడ పగిడిద్దరాజు, ఇంకా సమ్మక్క, సారక్క, నాగులమ్మ ఇలా అని చాలా డిఫరెంట్‌గా ఒక్కొక్కరిని ఒక్కొక్క దగ్గర పెట్టి భలే గొలుస్తారండి. మంచిగా అనిపిస్తది ఇక్కడ జాతర. ఏంటి పచ్చిమిర్చి చూపిస్తున్నావు అనుకుంటున్నారు కదా! నేనైతే నా స్టైల్‌లో టమాటా, మెంతి కూర, కొత్తిమీర కర్రీ అయితే చేశాను. మీకు నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇక్కడ నుండి అయితే మన డైలీ వ్లాగ్ అయితే స్టార్ట్ అయిందండి. నేనైతే టమాటో కర్రీ వండుతున్నాను. టమాటో, కొత్తిమీర, మెంతికూర ఈ 3 కలిపి అయితే వండుతున్నాను. నా స్టైల్‌లో నేను వండేదాన్ని చూపిద్దాం అనిపించింది. చూపిద్దాం ఇన్ ద సెన్స్ ఏం వీడియో తీయాలో కూడా నాకు అర్థం కాలేదు. అందుకే డైలీ వ్లాగ్ అయితే పెట్టాలి కదా! వ్లాగ్‌లో ఇదైతే యాడ్ చేశాను. 2, 3 డేస్ కలిసి ఈ వ్లాగ్ అనుకోండి. మిక్స్డ్ వ్లాగ్. డైలీ అయితే తీయలేదు నేను. ఇది అక్కడక్కడ క్లిప్స్ అయితే యాడ్ చేశాను. ఇక్కడ చూసారా? నేను బాండీ ఆయిల్ వేసేసి ఇంకా జీలకర్ర అయితే యాడ్ చేశాను. నేను అంతకుముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చిని కూడా వేసి బాగా కలిపేసిన తర్వాతకి ఇంకా నెక్స్ట్ అయితే కొంచెం సాల్ట్ వేస్తాను ఇక్కడ. నేను సాల్ట్ అయితే ఎందుకు యాడ్ చేస్తాను అంటే తొందరగా మగ్గడానికి. మీరు కూడా ఇలానే యాడ్ చేస్తారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో ఫాస్ట్ ఉంటే మాత్రం ఐఎమ్ సారీ అండి. ఎందుకంటే వీడియో లెంత్ అయిపోద్దేమో అనే ఉద్దేశంతో అయితే స్పీడ్ చేశాను. మీకు నచ్చితే అయితే ఇంకా నెక్స్ట్ మీరు కొంచెం స్లోగా పెట్టండి అంటే ఖచ్చితంగా పెడతాను. ఇదైతే మగ్గేలోపు నేను ఇంకా వేరే పనులు ఏమన్నా చూద్దామన్నట్టు వెళ్ళాను. ఇక్కడ కెమెరా ఆన్ ఉన్న విషయం కూడా నేను మర్చిపోయాను. ప్రతిసారి ఈ మిస్టేక్‌ని రిపీట్ చేయడం అవుతుంది. ఇంకా నెక్స్ట్ వీడియో చేసేటప్పుడు కాన్షియస్‌లో ఉంటాను. పర్లేదండి. ఇలా వేగుతున్నాయా? వీటిని వేగేలోపు ఇంకా నేను వేరే చింతకాయలు ఉండే నా దగ్గర. చింతకాయలు తెలుసు కదా! ఆ చింతకాయల పొట్టు మా సార్‌కి ఎవరో ఇచ్చారంట. ఇంకా 2, 3 డేస్‌కి అవుతాయి అన్నట్టు, అంటే 2, 3 టైమ్స్‌కి వస్తాయి అన్నట్టు అవన్నీ అయితే పొట్టు తీస్తున్నాను నేను. మళ్ళీ ఇక్కడికొచ్చేసి ఈ పని చేస్తున్నాను. ఇక్కడ పెట్టిందే మర్చిపోయాను నేను. అసలు అంత డిఫరెంట్ వర్క్స్‌లో మునిగిపోయాను. అందుకే మీకైతే అలా కనబడుతుంది. ఇక్కడ మళ్ళీ అరే! ఇక్కడ నేను కర్రీ వండుతున్నాను కదా! అని మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఇంకా కలపెట్టేసి టమాటాలైతే యాడ్ చేశాను. పసుపు, అల్లం ఐ థింక్ సో. అక్కడ చూసారా? కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేసినాయి ఆనియన్. అందులోపే నేను ఇంకా టర్మరిక్ యాడ్ చేసి ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కలిపేసాను. కలిపేసేసిన తర్వాత ఇంకా టమాటా యాడ్ చేశాను డైరెక్ట్. ఇంకా లేట్ అయిపోతే ఫ్లాప్ అయిపోద్దేమో కర్రీ అని టమాటా మళ్ళీ కొంచెం కొత్తిమీర ఉంటే అది కూడా యాడ్ చేసేసాను. ఇక కలిపేసాను. బాగా కలిపేసి ఇంకా పైనైతే వాటర్ పెట్టాలి. కొంచెం అలా వాటర్ పెట్టేస్తే ఏమైతుందంటే ఆ టమాటాలో ఉన్న వాటర్ అంతా మగ్గేలోపు మనకి వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. టమాటా అయితే ఉడికిపోతుంది. ఇక్కడ వాటర్ పెట్టేసానా ఇంకా క్లోజ్ చేసి మనం వేరే వర్క్‌కి వెళ్దాం. ఇక్కడికెళ్ళి పాపకైతే ఇలాంటి పనులు చెప్పడం ఎందుకు అనంటే మనం ఇలా చేసేవాళ్ళం. ఇలా అసలు చింతకాయని తింటారు. ఈ చింతకాయని ఇలా తినొచ్చు అనేది కూడా కొంతమంది పిల్లలకి తెలీదు. కానీ ఇలా చింతపండు ఎక్కడి నుండి వస్తది? చెట్టు తెలుసు కానీ ఇలా తీసి ఇలా ప్రాసెస్ ఉంటది. ఈ చింతపండుని ఇలా చేస్తారు అన్న విషయాన్నయితే వాళ్ళకి ప్రాసెసింగ్ అనేది నేర్పించాలన్నట్టు నేనైతే ఇదైతే పొట్టు తీయమ్మా అని చెప్పాను. కెమెరా ఇక్కడ పెట్టి నేనైతే వెళ్ళిపోయి వేరే వర్క్ అయితే చేస్తున్నాను. ఆ టైంలో ఏమైతే ఇదంతా క్లీన్ చేసింది. అంతా ఏం క్లీన్ చేయలేదులేండి. ఏదో
కొంచెం చేస్తే మళ్ళీ వచ్చి నేను కూడా మొత్తం హెల్ప్ చేశాను. ఎందుకంటే మొత్తం వాళ్ళ మీదే డిపెండ్ చేసి పెట్టాము అని అంటే ఆ వర్క్ ఇవాళ అవ్వదు. అందుకనే నేను ఇంకా ఈమెకి హెడ్ బాత్ చేపించేసి అలా కూర్చోబెట్టేశాను. ఇంకా టీవీ అంటదంటే, "టీవీ ఎందుకమ్మా ఇలా చెయ్యి, ఇది కొత్త ప్రాసెస్ నీకు తెలుసా" అని ఇంకేదో మోటివేట్ చేసి ఇక్కడ కూర్చోబెట్టేశాను. ఆల్మోస్ట్ ఇక ఆమెకి బోర్ కొట్టేంత సేపు తీసింది. ఆ తర్వాతకి ఇంకా నేను ఇలా చేస్తూ ఉంటేనే ఇంకా నేను మిగిలిపోయిన టమాటాలు కవర్లో వేసి పెట్టుకోవడం, ఇంకా పచ్చిమిర్చిని తొడిమలు తీసి పెట్టుకోవడం, అట్లాంటి పనులైతే చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ కెమెరా ఆన్ పెట్టాను. ఆ వర్క్ అంతా అయిపోయేలోపు ఈమె జస్ట్ ఒక 10 తీసిందేమో అంతే. ఆ 10 తీసేలోపే నేను వచ్చేసాను. మళ్ళీ కర్రీ దగ్గరికి వచ్చైతే మళ్ళీ ఒకసారి కలబెట్టేశాను. మీకు చూస్తున్నారు కదా ఈ కెమెరాను అటు తిప్పడం, ఇటు తిప్పడం, ఇంత కాన్షియస్గా ఉండడం అనేది నాట్ ఏ ఈజీ ప్రాసెస్. ఈ కర్రీ ఇలా అయిందా, ఇది నెక్స్ట్ డే వ్లాగ్. నెక్స్ట్ డే కాదు, అదే రోజు ఇంకా పెరుగు తోడేయడం అయితే మర్చిపోయాను. పెరుగు తోడేస్తున్నాను ఇక్కడ. ఇక్కడ ఎంతమంది చూడండి నాకు ఇలా తియ్యగా ఉండే పెరుగును కొంచెం అలా తినడం అనేది ఇష్టం. కానీ ఇదేందో పుల్లగా ఉంది. నాకు టేస్ట్ అయితే పుల్లగా అనిపించింది. అందుకే కొంచెమే వేసాను తోడు కూడా. పెరుగు తోడేయడానికైతే నేను పాలని కొంచెం గోరువెచ్చగా చేసి ఇంకా ఇందులో యాడ్ చేస్తున్నాను. నేను అంతకుముందే కొంచెం పెరుగు తిన్నాను కదా, అది కొంచెం పుల్లగా ఉంది. అందుకే ఇంకొక స్పూన్ తినేసి మిగతా దానిలో పెరుగు తోడేసి పెట్టేశాను. ఇంకా ఈ కర్రీ కూడా అయిపోవస్తుంది. ఈ కర్రీ అయ్యేలోపు మనం ఇంకా రైస్ కూడా పెట్టేశాను నేను పక్కకి. ఆ రైస్ కూడా అవుతుంది. ఈ రైస్ అయితే ఇంకా లంచ్ చేయాలి. లంచ్ కోసమని ప్రిపేర్ చేసే కర్రీ ఇది. ఇక్కడ కర్రీ అవుతుందా, ఇంకా మనం బట్టలు కూడా వేశాను. బట్టలు ఎప్పుడు చూసినా బట్టలు ముచ్చట చెప్తావా అంటే, ఏం చేస్తామండి, ఇంటికాడ ఉంటే ఖచ్చితంగా బట్టలు ముచ్చట కంపల్సరీ వస్తుంది కదా. ఇంటికాడున్నా ఎక్కడున్నా బట్టలు అయితే కామన్ కదా. డైలీ వ్లాగ్ అంటే ఇలా అయిపోతుంది. అంతలోపే ఇంకా ఎవరో కొరియర్ అవి ఉంటాయి కదా, ఇలా సంచులలో సామాన్లు తీసుకొస్తారు కదా, వాళ్ళైతే వచ్చారు. వాళ్ళతో చాపింగ్ బోర్డ్ తీసుకుంటావా, చాక్స్ తీసుకుంటావా మేడం అంటే, ఇవేవి వద్దమ్మా నాకు, కానీ ఐ డోంట్ వాంట్ టు నీడెడ్ అని చెప్పేసి వదిలేసేసాను. ఇంకా తర్వాత ఇక ఈ చింతకాయల కాడికైతే వచ్చేసాను. ఇంకా చూసారా ఇంకా అంతా ఉంది, అదంతా క్లీన్ చేస్తూ కూర్చున్నాను. అలా కాదమ్మా ఇలా చేయాలి. ఎంతమంది ఇలా చింతకాయకి ఉప్పు పెట్టుకొని తినే రోజులు గుర్తొచ్చాయా మీకు? నాకైతే ఇది చూస్తే అలానే అనిపించింది. ఇలా దూరగా ఉండే వాటిని మనం కొంచెం ఉప్పు పెట్టుకొని తింటే భలే ఉండేది కదా. ఇవి చిన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం కదా మనం. ఎంతమందికి ఇవి అయినాయి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడతో ఇది ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను ఎంత వెళ్ళిందనేది. అందులో ఉండే ఎంత చెత్త పోతే కానీ మనకు కావాల్సిన ఫుడ్ అయితే అందదు. అందుకే కాబట్టి ఇంత కాస్ట్ అయిపోయినాయి ఇవన్నీ. కానీ ఎప్పుడైనా మనం కొనుకొచ్చుకున్న దానికంటే ఎవరైనా ఇలా ఇచ్చినా కానీ, లేదంటే రైతుల దగ్గర డైరెక్ట్గా కొన్నా కానీ, అలాంటప్పుడు భలే మజా అనిపిస్తుంది కదండి. నేనైతే అలా ఫీల్ అయ్యాను. నాకైతే ఎవరిచ్చారో మా సార్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో అన్నయ్య ఇచ్చారన్నారు. పర్లేదులే ఒక 2-3 టైమ్స్కి అవుతుంది అన్నట్టు నేను ఇంకా ప్రాసెసింగ్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. లాస్ట్లో చూపిస్తాను మీకు ఎంత తక్కువ. అప్పటికే మా పాప ముక్కుతూ మూలుగుతూ ఇంకా ఎంతసేపు మమ్మీ అని సతాయిస్తుంది. కానీ పర్లేదు, ఇలా చేస్తేనే కానీ మనకు నోటికాడికి వస్తలేదమ్మా, ఇలా కష్టపడితే కానీ చాలామంది మనకి ఇలాంటి ఫుడ్ రావట్లేదు అని ఏదో మోటివేట్ చేస్తున్నాను. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ నుండి అయిపోయిన తర్వాతకి ఇంకా మనం నెక్స్ట్ మళ్ళీ కర్రీ దగ్గరికి వెళ్ళాను అనుకుంటా నేను. ఇదంతా తీసి ఇక బయట పడేసాను. వెంటనే పడేస్తే కొంచెం తొందరగా అయిపోతుంది. ఇక్కడైతే నేను కర్రీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసింది. ఎండింగ్కి వచ్చింది, మన వీడియో కూడా ఎండింగ్కి వచ్చేసింది. ఆల్మోస్ట్ నేనైతే కంప్లీట్ చేశాను. చూసారు కదా, టమాటా కర్రీ అయితే ఇంకా కొంచెం దగ్గర పడాలి. ఇంకా ఈ వీడియోతో ఇక్కడికి ఎండ్ చేద్దాం అనిపిస్తుంది నాకు. ఎలా ఉంది వ్లాగ్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. యమ్మీ టమాటా కర్రీ. నాకైతే చిన్నప్పుడు ఈ టమాటా కర్రీలో వేడి అన్నం చాలా ఇష్టంగా ఉండేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏంటి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, మళ్ళీ ఇదేదో చూపిస్తుంది అంటున్నారా? ఇదైతే నేను నెక్స్ట్ డే చేసిన మటన్ పలావ్ అండి. చాలా బాగా వచ్చింది. ఎప్పుడైనా తక్కువ మటన్ ఉండి
ఇంట్లో అందరం తినాల్సి ఉన్నప్పుడు ఇలా ప్లాన్ చేయండి. తొందరగా అయిపోతుంది. ఎట్ ది సేమ్ టైం అందరూ కడుపు నిండా తినొచ్చు. అదే ఆ కర్రీని వండలేము అనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.